అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఏలూరు సబ్ డివిజన్లో భీమడోలు పోలీస్ స్టేషన్, ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్, తర్వాత మన కైక్లూరు రూరల్ సర్కిల్, నిడమర్రు సర్కిల్ రకరకాల ఈ బైకుల్ని టార్గెట్ చేసి దొంగతనం చేసే ముఠాలను పట్టుకోవడం జరిగింది. ఈ పలు కేసుల్లో కలిపి ఒక 18 మోటార్ సైకిల్ని ఈ అక్యూజ్ నుంచి ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ కలిపి ఆల్మోస్ట్ మనకి 13,55,000 రూపాయలు ఉంటుంది. దీంట్లో మనం చూసుకుంటే ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మందపాటి జీవన్ అనే ఈ వ్యక్తి భీమడోల్ బీసీ కాలనీలో ఉంటాడు. ఇతను ఈ నుంచి ఒక 7 మోటార్ సైకిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను రీసెంట్గా కూడా అరెస్ట్ చేయడం, ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఇతను నేర ప్రవృత్తి మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. మన టీము ఇతని మీద సస్పెషన్ ఉంది కాబట్టి అతను మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేసిన 1 మంత్లోనే మళ్ళీ అతన్ని పట్టుకోవడం జరిగింది. సిమిలర్గా నిడమర్రు సర్కిల్ పరిధిలో ఇంకో 2 ముద్దాయిలు ఉన్నారు. జక్కుల ప్రభుకుమార్, ఇతను వయసు 26 సంవత్సరాలు. ఇతను కొంచెం ఒక 5 మోటార్ సైకిల్స్ని స్వాధీనం చేసుకున్నారు ఇతని దగ్గర నుంచి. ఇంకొక జువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా కూడా ఉన్నారు. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో. వీళ్ళు కూడా ఈ మోటార్ సైకిల్స్ దొంగతనాలని రీసెంట్గా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే వీళ్ళు 5 మోటార్ సైకిల్ కొట్టేయడము, వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. ఇంకొకటి కైక్లూరు రూరల్ సర్కిల్లో చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఇంకొకటి పెట్టారు మన వాళ్ళు. దీంట్లో ఈ షేక్ ఇమ్రాన్ అనే అతను గుంటూరు జిల్లా, ఇతను తాడేపల్లి దగ్గర ఉంటాడు, ముస్లిం ఈయన. ఇతను మోటార్ సైకిల్స్ మేము కొంటాము ఓఎల్ఎక్స్లో యాడ్లు చూడడము, ఓఎల్ఎక్స్ యాడ్ చూసి ఓఎల్ఎక్స్ యాడ్ అతనికి ఫోన్ కూడా చేయడం. ఆటో ఎక్కుతాడు, ఆటో డ్రైవర్ని అన్న ఇక్కడ ఓఎల్ఎక్స్లో బండి కొనాలని చెప్పి ఆ బండి దగ్గరికి నన్ను తీసుకోపో అని చెప్పి ఆటో డ్రైవర్ని కూడా తనతో పాటు తీసుకుపోవడము. ఆటో డ్రైవర్ తోటి ఫోన్లు చేస్తారు. ఆటో డ్రైవర్ల చేత ఫోన్ చేపించి ఆ ఓనర్కి ఓఎల్ఎక్స్లో అతనికి ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు. ఎందుకు, రేపు ఏదైనా దొంగతనం ఏదైనా పట్టుబడినా ఏదైనా వచ్చినా వీడి ట్రేస్ తెలియకుండా ఆటో డ్రైవర్ని పట్టుకుంటారని. ఆటో డ్రైవర్ చేత ఫోన్ చేపించి వీడు అక్కడ ఓనర్ దగ్గరికి వెళ్ళి నెగోషియేట్ చేసుకుని బండి టెస్ట్ డ్రైవ్ తీసుకుంటా అని చెప్పి ఆ బండి వేసుకోవడం, అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోవడం. అట్లా ఇతను ఒక 6 మోటార్ సైకిల్స్ కొట్టేశాడు. సో వీళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా మన టీమ్స్ వేరియస్ ఎంఓల్ని డిటెక్ట్ చేసి కొన్ని టెక్నాలజీస్ యూజ్ చేసుకొని ఐడెంటిటీ ట్రేస్ చేసుకొని అతను ఫోన్లు వినియోగించకపోయినా కూడా అతన్ని వేరియస్ టెక్నాలజీస్ ద్వారా పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురు నేరస్తులు కూడా ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లాలో ఈ మోటార్ సైకిల్ని చేశారనమాట. మన రూరల్ పోలీస్ స్టేషన్లో 2, దెందులూరు 1, తడికల్పూడి, భీమడోల్, ద్వారకా తిరుమల, గన్నవరం కృష్ణా జిల్లాలో, గణపవరం పోలీస్ స్టేషన్ 3, చేబ్రోలు, కలిదిండి, ఖమ్మంలో కూడా కొట్టేశారు వీళ్ళు. సో వీళ్ళందరి దగ్గర ఈ మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ మన ఏలూరు 1 టౌన్ టీం కానీ, నిడమర్రు సర్కిల్ సిఐ గారు వాళ్ళ టీము, ఎస్ఐస్, కైక్లూరు రూరల్ సర్కిల్ సిఐ గారు వాళ్ళ టీము, ఎస్డిపిఓ ఏలూరు చక్కగా వర్కౌట్ చేసి వీళ్ళందరి ముద్దాయిని పట్టుకున్నారు. సో వీళ్ళ మీద కూడా సస్పెక్ట్ షీట్స్ అనేవి ఓపెన్ చేసి భవిష్యత్తులో దొంగతనాలు కాకుండా వాళ్ళ మీద కంటిన్యూస్ వాచ్ పెట్టమని నేను కోరుతున్నాను. దీని మీద ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఈ ఆటో డ్రైవర్స్ కూడా మీ దగ్గర ఆటో ఎక్కారు కదా అని చెప్పి మీరు వేరే వాళ్ళకి ఫోన్లు ఇవ్వడము, మనము బ్యాంకులకి ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చేయడము, అట్లాంటి మానవతా దృక్పథం ఉంటే మనం 10 మందికి మనుషులకి అన్నం పెట్టచ్చు. కానీ మీ చేతిలో ఉన్న ఫోన్లు ఇవ్వడము, మీ ఆధార్ కార్డులు ఇవ్వడము, మీ వ్యక్తిగతమైన సమాచారము, మీ ఐడెంటిటీ, ఇప్పుడు సెల్ ఫోన్ అంటే ఏంటి, మీకు ఒక ఐడెంటిటీ, ఆ ఐడెంటిటీని మీరు వేరే వాళ్ళ చేతికి ఇవ్వద్దు. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అన్నోన్ పీపుల్కి, స్ట్రేంజర్స్కి మీరు మీ ఫోన్లు అందజేయడం లాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. కావాలంటే వాళ్ళు వెళ్ళి ఎస్టీడీ బూత్ దగ్గరకో, ఫోన్ కాయిన్ బాక్స్కో, రకరకాల ఎక్కడైనా వెళ్ళి ఫోన్ చేసుకోవచ్చు. సో అలాంటి బారిన మీరు పడద్దు. నెక్స్ట్, ఈ ఓఎల్ఎక్స్ అమ్మకానికి చేసే వాళ్ళు కూడా మీరు ఎవరికి అమ్ముతున్నారు అనేది చూసుకోండి. ఈ కేసులో వాడు మీ బండి మాత్రం తీసుకుపోయాడు. ఇంకో కొన్ని కేసుల్లో ఎవడైనా దొంగతనం చేయడానికి మీ దగ్గర బండి కొనుక్కొని పోయి రేపు పొద్దున్న దొంగతనంలో మీ బండి వదిలేస్తాడు.
అనవసరంగా ఇన్కన్వీనియన్స్, పోలీస్కి ఇన్కన్వీనియన్స్, మీకు ఇన్కన్వీనియన్స్. మీ దగ్గర బండి ఉంది కాబట్టి మిమ్మల్ని స్టేషన్కి పిలవడము, పోలీస్ టైం కూడా వేస్ట్ అవుతుంది, మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో మీ బండ్లని అమ్మేటప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారిని కాంటాక్ట్ చేయండి. పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అతనికి నేర ప్రవృత్తి ఉందా లేదా చెక్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి అమ్మడం చేయండి. అదర్వైజ్ మీరు మర్డర్ వాళ్ళకి ఇంకొకటి అమ్మారనుకోండి, మీ అనవసరంగా మీ కేసుల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం అట్లాంటివి జరుగుతాయి. ఇది మన దగ్గర చాలా సింపుల్ మెకానిజం కూడా ఉంది డిఎస్పీ గారి దగ్గర. మీరు స్కోర్ 10 అని ఒక ప్లాట్ఫామ్ కూడా ఉంది. దాంట్లో మీరు మినిమల్ ఛార్జ్ కట్టుకుంటే మీరు ఆ అవతల పర్సన్ కన్సెంట్ తోటి అతని మీద నేరాలు ఏమన్నా ఉంటే మొత్తం వెరిఫై అవుతాయి. లేదా మనం మీ సేవలో కూడా మీరు కట్టుకుంటే వాళ్ళ మీద నేరాలన్నీ వెరిఫై చేసి మీకు అప్లై చేస్తారు. అంటే వీళ్ళు ఇంకా ఈ అదృష్టం అంటే వీళ్ళు ఇంకా నేరాలు చేసే బ్యాచ్ దాకా ఎదగలేదు. వీళ్ళు బడ్డింగ్లోనే పట్టుకున్నారు. వీళ్ళు అమ్మేసి దాని డబ్బులతోటి జల్సాలు చేయడం వంటివి చేస్తున్నారు. కానీ జనరల్గా మనం అబ్జర్వ్ చేసింది కూడా రకరకాల దొంగతనాలు చేసేటప్పుడు సొంత బండ్లు వాడకుండా ఇట్లా సెకండ్ హ్యాండ్ బండి కొనడము. మనం రీసెంట్గా ఒక డెకాయిటీ కేసు కూడా పట్టుకున్నాము దెందులూరులో. అది మనం కేరళ వరకు వెళ్ళి మన టీమ్స్ ఒక 10 రోజులు కష్టపడి వాళ్ళని పట్టుకున్నారు. అలాంటి కేసుల్లో కూడా ఇట్లాంటి ఏమోలే, వేరే వాళ్ళ కారు కొనడం, ఆ కారు నేరంకు వాడడం, పోలీసులు ఆ కారు ఎమ్మడి పోయినప్పుడు వేరే వాడు దొరకడం. సో అది ఒక నేర ప్రవృత్తి ఉంది కాబట్టి మీరు ఎవరికి అమ్ముతున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. అమ్మినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మీ ఆర్సీ చేంజ్ చేయించుకోండి. దానికి డబ్బులు కక్కుర్తి పడిపోయి మీరు కాగితాలన్నీ వాడికి ఇచ్చేస్తే రేపు పొద్దున్న మీరు అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కుంటారు. తర్వాత బండ్లు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి వాళ్ళ దగ్గర. అప్పుడు మీ బండ్లు ఆటోమేటిక్గా తీసుకొని వెళ్ళిపోవడం అట్లాంటి పనులు చేయరు. విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.